మాల బంధువులారా, మిత్రులారా, అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ తిరుపతి వేదిక మీకందరికీ ఒక పిలిపిస్తున్న మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విధంగా అంబేద్కర్ సార్ బతికినప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతికినప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇప్పుడు కూడా దళితులపై ఈ టైప్ ఆఫ్ రాజకీయం కూడా జరగలేదు మిత్రులారా. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంగా మనం ఎవరితో పట్లాడదు, దెబ్బలాడుతుందిగా, రెగ్యులేషన్ వైలెన్స్, గాంధీ మార్గంలో నాన్ వైలెంట్గా ఈ దళితులపై జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పార్లమెంట్ లో శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దేశవ్యాప్త పర్యటనలో భాగంగా 300+ ప్రెస్ మీట్ తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ కూడా పిలుపునిస్తున్న మిత్రులారా, ఈ సందర్భంగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్ జస్ట్ పీనట్స్, స్పిట్ రైస్, ఇంగిలి మిత్రులు పాడేస్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్. Till now we don't have any official data from the government of India regarding just what is the subject of reservations and the beneficiaries is concerned. Please. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఇంతవరకు రిజర్వేషన్ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది ఎస్సీపై అనేటటువంటి గవర్నమెంట్ డేటా ఇంతవరకు దేశంలో లేదు మిత్రులారా. ఇట్స్ వైల్డ్ వెస్ట్. 100లో ఒకరికి లేదా ఇద్దరికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక అప్రాక్సిమేట్. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపోలో సహోదరులు, గురు శిష్యులు